ఏలూరు తూర్పు వీధిలోని గంగానమ్మ తల్లి పోతురాజు బాబు మహాలక్ష్మమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర పాల్గొనేందుకు ఏలూరు జిల్లా వాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. నైవేద్యాల సమర్పణకు భారీగా భక్తులు బారులు తీరి ఉన్నారు. రేపు ఉదయం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంతో పాటు మారువేషాల కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యం పూజలు అందుకున్న అమ్మవార్లను ప్రత్యేకంగా తయారు చేసిన కొర్లబండిలో వీధుల్లో ఊరేగిస్తూ సాగనంపుతారు. జాతర మహోత్సవంపై మరింత సమాచారాన్ని మా ఏలూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. ఘనంగా గంగానమ్మ జాతర మహోత్సవం ఎంతో వైభవపేతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి తూర్పు వీధి మరి గంగానమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి పోతురాజు గుడి దగ్గర అయితే కనుక మరి మనం ఉన్నాము. ఈ యొక్క గంగానమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఈ పండుగ దినోత్సవం సందర్భంగా ఈ జాతర మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఏలూరు నగరంలో తూర్పు వీధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాము. గత 7 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ యొక్క జాతర విధానాలు మళ్ళా తిరిగి ఇప్పుడు వచ్చాయని చెప్పేసినటువంటి ఆలోచనతో 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి యొక్క జాతర మహోత్సవాన్ని ఎంతో ఘనంగా మరి ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తల్లి విశిష్టమైన తల్లిగా మరి భక్తులు కొనియాడబడుతూ ఎంతో దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి అదే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తజన సందోహం ఈ యొక్క జాతర మహోత్సవానికి హాజరైన పరిస్థితి ఉంది. ఏలూరు నగరం అంతా కూడా మరి భక్తులతోటి మరి బంధువులతోటి సుమారు లక్షలాది మంది భక్తజన సందోహంతో ఏలూరు నగరానికి ఎక్కించిన పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు అమ్మవారి దర్శనాంతరము పూజా కార్యక్రమాలు కొనసాగించిన పెదప రేపు కొర్రబండితోటి ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ఊరేగింపుకి వెళ్తుంది. ఊరేగింపు ఉత్సవ కమిటీ మారు వేషాలతోటి ఎంతో వైభవపేతంగా మరి ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొర్రబండి విధానం కానివ్వండి, భక్తులు వచ్చినటువంటి జన సందోహం కానివ్వండి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారి రూపానికి ఎదురుగా ఉన్నటువంటి కొర్లబండి కూడా మరి మనకి ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితికి అయితే కనుక కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కొర్లబండిని ప్రత్యేకంగా మరి ఒకే రకమైనటువంటి చెక్కతోటి తయారు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ ఆచారం ప్రకారము మరి కొర్లబండిని తయారు చేసి అందులో మరి పంబల వ్యక్తిని కూర్చోబెట్టి ఊరి పొలిమేర చివరి వరకు కూడా మరి ఊరేగింపుగా రేపైతే కనుక ఈ కొర్లబండి ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా కూడా అన్ని రకాలైన చర్యలు అయితే కనుక ఆలయ ధర్మకర్తలు అదేవిధంగా పోలీసు బందోబస్తు కూడా భద్రతా చర్యలు కూడా చేయడం జరిగింది. మన మధ్యన ఆలయ ధర్మకర్తలు అయినటువంటి భావన గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు వైకే సార్. సార్, ఏ విధమైనటువంటి జాతర మహోత్సవానికి కార్యక్రమాలు చేపట్టారు? భక్తుల జనసందోహానికి ఏ విధమైన భద్రతా చర్యలు చేపట్టారు? మహాకుంభ నివేదన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం 1:30కి మొదలుపెట్టి 1:39 మొదలుపెట్టి ఆ యొక్క కుంభం పోయటం అనేటువంటిది ఇంకా అలాగే జరుగుతుంది. ఉదయం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ యొక్క జనసందోహాలు ఇప్పటికి 40,000 మంది దాటారనే ఒక అంచనా, ప్రాథమిక అంచనా. వారి అందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, శానిటేషను, ఈ భద్రతా విభాగంలో పోలీస్ సిబ్బంది 600 మందితో కానీ వారి సూచనల మేరకు కానీ ఇలా చేయటం జరుగుతుంది. తూర్పు వీధి గంగానమ్మ జాతర. ఈ తూర్పు వీధి గంగానమ్మ జాతరలో ఇప్పటి వరకు ఐడెంటిఫికేషన్ చేసింది 62 మంది విదేశీయులు వచ్చారు. అలాగే మేము ఇక్కడ ఇచ్చిన లైవ్ లింక్ కూడా చాలా స్పందన వచ్చి చాలామంది అక్కడ యుఎస్, స్విట్జర్లాండ్, లండన్లో వీక్షించి ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు జర్మనీ నుండి. చాలా బాగుందండి. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? తుని నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఎన్ని రోజులు అయింది వచ్చి? ఏమైనా ఇబ్బందులు పడ్డారు? అలా అన్ని చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా. ఏమీ లేదండి, కొట్టుకోవడం అలా కూడా ఏమీ లేవు. అన్ని చాలా బాగున్నాయి. మీరు చెప్పండి, ఎట్లా? చాలా బాగుందండి. చాలా అన్ని విధాలా చాలా రకాలుగా పెట్టారు. దర్శనం చేసుకుంటున్నారు కదా, మీకు ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి ఫీలింగ్ అండి. 7 years వన్స్. సో ఆ ఫీల్ అన్నది ఉంటుంది. సుమారు ఎంతమంది అంచనా ఉండొచ్చు సార్? రేపొద్దున సుమారు 2 లక్షల మంది కొర్లబండికి, అంటే మొత్తం ఏలూరులో ఉన్న 3 జాతరలు, 3 అంటే దక్షిణ వీధి, తూర్పు వీధి, అదేవిధంగా మన పవర్పేట, ఈ 3 కలిపి సుమారు 2 లక్షల మంది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు.
ఇది పరిస్థితి. మరి డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఇచ్చినటువంటి విధానాల ప్రకారం ప్రజానీకానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో కానివ్వండి, భక్తులకు రక్షణ కానివ్వండి, ప్రజానీకానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కూడా భద్రతా చర్యలు కూడా పర్టికులర్గా చేయడం జరిగిందని చెప్పేసి డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.